వాస్తవంగా మంజాన్ నాయకులకి నాకు దాదాపుగా ఒక 2 సంవత్సరాలు తప్పితే దాదాపుగా 3 దశాబ్దాల పాటు మనతో నాకు అనుబంధం ఉంది. నేను విద్యార్థి ఉద్యమం వచ్చిన క్రమంలో చూస్తే
ఆనాడు గిరిజన సంఘం మైదానం నాట గిరిజన సంఘంలో కూడా వారితో కలిసి పనిచేశారు. ఆ తర్వాత సమాజంలో ప్రొఫెసర్కి ఆధ్వర్యంలో కూడా వారితో అనేక సందర్భాల్లో కూడా అనేక వేదికల్ని కూడా పంచుకున్నారు. వాస్తవంగా వారి గురించి చెప్పాలంటే కొన్ని విషయాలు మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం. కమిట్మెంట్ పర్సన్, విశ్వాసపరుడు, నిరాశపరుడు, ఎటువంటి ఆశించి మనం ఇచ్చినటువంటి వారి బయటలో ఎన్నో కష్టాన్ని ఇబ్బందులు ఎదుర్కొని పూర్తిగా చేసుకుని కూడా మనం ఈ స్థాయికి రావడం జరిగింది. ఎన్ని లక్షలు పెట్టా ఎన్ని కోట్లు పెట్టా కూడా మనకు లేదు కాదు. మనం జీవించిన కాలంలో కూడా మనం ఏదైతే గొప్ప పనులు చేస్తామో, మంచి పనులు చేస్తామో, 10 మంది కోసం పనిచేస్తామో అవే గుర్తింపు ఉంటాయి. దానికి నిదర్శనం మనందరం కూడా వారి కోసం ఇంతసేపు ఉన్నామంటే వారు మనతోటి పనిచేసినటువంటి సందర్భాలను మంచి పని అయితే మనందరం కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మహనీయులు పెద్ద పెద్ద రాజకీయ స్థానంలో కాకుండా కనీసం మనకు పనులు చేసేలా మనం ఇవాళ సమాజానికి ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం. మహనీయులు అనేటువంటి వాళ్ళు వారి యొక్క ఆదర్శాల రూపంలో బ్రతికే ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఆదర్శాలు పంపిస్తాయి.